తిరుపతిలో తొక్కిసలాట, గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పుష్కరాలకు తొక్కిసలాట, ఇప్పుడు తొక్కిసలాట, చంద్రబాబు వస్తే తొక్కిసలాటలు అవుతాయా అనేటువంటిది ఇప్పుడు ఒక చర్చ మొదలుపెట్టినట్లు చూడొచ్చు అంటారు దాన్ని. చంద్రబాబుకు కొంత అత్యుత్సాహం అయితే ఉంది. జగన్ కన్నా మనం చాలా మంచిగా చేయాలనే ఆలోచన ఉంది, బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచనే ఉంది. కానీ అవి ఇంప్లిమెంట్ చేయడానికి సరైన వాడిని తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీలోని తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట ఎందుకు జరిగింది అంటే పాత గవర్నమెంట్ పాలసీయే పాటించాలి. అంటే జనాలని సెగ్రిగేట్ చేసి ఒక చోట కాదు, గొర్రెలను పెట్టినట్టు ఒక చోట పెట్టి గొళ్ళెం పెట్టి మళ్ళీ తర్వాత తీసేసి ఆ గొర్రెల్ని ఒక్కొక్కటి ఇడవలేక అవన్నీ కుమ్ముకున్నట్టుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అసలు అందులో బురద ఉందట, నీళ్ళు అప్పుడే పార్కుకు కొడితే పార్క్ అంతా నీళ్ళలో ఉందట, దాంట్లోకి వదిలారు. పాత గవర్నమెంట్ పాలసీలు తప్పు, వాళ్ళందరూ టీటీడీని భ్రష్టు పట్టించారని కదా కొత్త వాళ్ళని తీసుకొచ్చింది. మరి ఆ పాలసీ ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎందుకు రద్దు చేయలేదు? అసలు ఆ హోల్డింగ్ ఆఫ్ పీపుల్ అనేది జనాల్ని హోల్డ్ చేస్తారండి. ఎవడు ఉంటాడు, అన్రెస్ట్గా ఉంటాడు. హోల్డ్ చేసిన వాడికి మళ్ళీ మంచినీళ్ళు కూడా లేదట ఈ గొప్పలు చెప్పుకున్న వాళ్ళు. అసలు లోపల సొమ్మసిల్లు వాటర్ లేక సొమ్మసిల్లు ఆమెను వదిలినప్పుడు వదిలేశారనుకుని అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టుబడిపోయారు. ఇంకొంతమంది ఏమో ఎవడో చేశాడని సపోర్టేజ్ చేశారని ఇవన్నీ చెప్తున్నారు. గుంపులు ఉన్నప్పుడు కొంత మిక్స్డ్ ఉంటాయి, అవన్నీ జరుగుతాయి. అసలు నువ్వు ఇవి ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎవరిని పెట్టుకున్నావు? చైర్మన్. ఏం చైర్మన్? నాయుడు అనే చైర్మన్, ఒక TV5 నడిపించిన అతను. అతనికి ఏమి మంచి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఏదో టీడీపీలో పనిచేశాడని చెప్తాను. ఆయన నడవలేకపోతున్నాడు కదండి. టీటీడీ అంటే రోజు పూజలు చేస్తారు, పంచలు కట్టుకొని నడుముకు ఒక తువాలు కట్టుకొని ఆ దేవుడి అభిషేకంలో పార్టిసిపేట్ చేయటము, ఆ దేవుడి పల్లకి మోయటము, ఇట్లాంటి యాక్టివిటీస్లో అన్నిట్లలో పార్టిసిపేట్ చేయడానికి కొంతైనా వాడు ఫిజికల్గా ఫిట్ ఉండాలి. అడుగు తీసి అడుగు ఉన్నవాడు చైర్మన్ పెట్టి కేపబుల్ కాదంట. అసలు ఏం కేపబిలిటీ? వాళ్ళ ఆఫీస్లో పోయి అడగండి, రంగీలా అని చెప్తారు ఆయన గురించి. నాయుడు గారు పెద్ద రంగీలా మనిషి అని చెప్తారు. మరి అట్లాంటి వాడిని తెచ్చి టీటీడీ చైర్మన్ చేస్తే ఎట్లా? ఆ మధ్య TV5లో పెద్ద గొడవలు కూడా జరిగినాయి. ఏమి మంచి పెద్ద ట్రాక్ రికార్డ్. ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి? ఎన్టీఆర్తో పాటు పార్టీలో ఉన్నాడనో టీడీపీ కోసం పనిచేశాడు. చేసి ఉండొచ్చు, ఆయన యంగ్గా ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు చేశాడేమో. TV5లో పెద్దగా ఆయనకి ఏం మంచి ట్రాక్ రికార్డు, ఆయన పెద్ద మేధావిని కానీ ఏదో పూజలు పునస్కారాలు చేసి అంత గొప్పగా ఏం లేదు. ఇప్పుడు డెఫినెట్గా ఒక మనిషి తర్వాత కొన్ని వీక్నెస్లు ఉంటాయి, అవన్నీ తన పర్సనల్ విషయాలైనా దేవుడి దగ్గర ఆధ్యాత్మికత వచ్చే వరకు కొంత క్లీన్ మనిషిని పెట్టాలి మనం. ఒకటి పర్సనల్గా కూడా క్లీన్ ఉన్నోడిని పెట్టాలి. దాని మీద ఇంట్రెస్ట్ దేవుడి మీద ఉండాలి, పేరు మీద ఉండకూడదు. ఎవడో సారా కాంట్రాక్టర్ని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ అంటే అట్లా పెట్టకూడదు కదా. వాడు బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి కదా. చిన్నగా గవర్నమెంట్ పొజిషన్ ఇస్తేనే మనము సిబిఐ ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ, ఇంటెలిజెన్స్ ఒకటి చెప్పి సారీ ఈయన మీద చలాన్లు కూడా ఏం లేవు, ట్రాఫిక్ చలాన్లు లేవు, ఎక్కడ ఏమి కేసులు లేవు, ఈయన మీద చూస్తాం కదా. మరి నాయుడు గారి మీద కూడా ఏదైనా చూడాల్సింది. అసలు వాళ్ళ ఆఫీస్లో ఆయన పరిస్థితి ఏంటి, ఆయనకి ఎంత గొప్ప పేరు ఉంది, ఆయన చేసింది ఏంటి, ఎప్పుడైనా ఏమైనా ప్రోగ్రాములు చేశాడు, అసలు ఆయన ఏం చేస్తాడు, అవన్నీ ఆ విషయాలన్నీ ఆయన గురించి గొప్పగా చెప్పుకునే విషయాలన్నీ తెలుసుకోవాల్సింది ఉంది. నా ఉద్దేశంలో అయితే హీఈస్ అన్ఫిట్ టు బి ఏ టీటీడీ చైర్మన్. అతని పర్సనల్ విషయాలు ఏమైనా కూడా ఫిజికలీ హీఈస్ అన్ఫిట్. కుర్చీలో కొంచెంసేపు కూర్చోడానికి కూడా అన్ఫిట్ ఆయన. ఆ ఏజ్ వచ్చేసింది, ఆ పరిస్థితి వచ్చేసింది. ఆయన ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి ఇదంతా ఏం ఆలోచించింది? ఏమైనా 2 సంతకాలు పెడతాడేమో బోర్డు మీటింగ్లో. డైనమిక్గా ఉన్నోడు కావాలి, రోజు పబ్లిక్ అసెస్మెంట్ చేసేవాడు కావాలి. ఎన్ని ట్రైన్లు వస్తున్నాయి, ఎంత మనుషులు పైకి వస్తున్నారు, ఎన్ని బస్సులు కింద లోడ్ అయినాయి, ఎంత జనాభా పైకి వస్తుంది, ఎంత దేవుడి మీద ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంతమందికి తిండి కావాలి, ఎన్ని రూములు కావాలి, రూములు ఎట్లా పెంచాలి, ఉన్నదాన్ని ఎట్లా అడ్జస్ట్ చేస్తావు? నువ్వు 2 ఫ్యామిలీలని వేరే వాళ్ళని ఒక రూమ్లో అయితే పెట్టలేవు కదా. కాశీలో 1,00,000 మంది రోజు పోతారు, అయోధ్యలో రోజు 2.5 లక్షల మందికి దర్శనం అవుతుంది. ముక్కి మూలికి 70,000 మందికి 80,000 మందికి ఇంత కష్టపడుతున్నా. ఇంకోటి ఈ పబ్లిసిటీ యాంగిల్ తీసేయాలి. ఇంతమందిని మేము ఇవాళ పంపించాము, ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. వస్తాయి కోట్ల రూపాయలు దేవుడికి వస్తాయి, ఏం దాని గురించి ఏం డౌట్ లేదు. నువ్వు ఇన్ని వచ్చినాయి అని చెప్పక్కర్లేదు. ఇన్ని చోట్ల టికెట్లు ఇస్తున్నాము,
ఇన్ని చోట్ల ఆన్లైన్లలో సరిగ్గా జరగట్లేదు. అవును. ఏ వ్యవహారం కూడా సరిగ్గా జరగట్లేదు. జనాలని రిస్ట్రిక్ట్ చేసే పరిస్థితి ఉండకూడదు. జనాలు ఎట్లయినా వస్తారు. టీటీడీకి నువ్వు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. టీటీడీకి ఫండ్స్ వస్తాయి. టీటీడీని సినిమా హాల్ లాగా జనాలను పెంచి ఎక్కువ టికెట్లు వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం లేదు, చెయ్యకూడదు, ఎక్కువ ప్రకటనలు చేయకూడదు. ఇంకా నన్ను అడిగితే గుడి ముందుకు మీడియా వాళ్ళని కూడా ఆపేసేయాలి. ప్రతి ఒక్కటి రాగాడు ఆయన దగ్గరికి పోయి వాడి నోట్లో పెట్టి ఏంది ఏంది అంటే ఏం చెప్తాడు? రాజకీయాలు సినిమా రాజకీయాలు మాట్లాడేది లేదు. మరి ఏం మాట్లాడేది ఉంది? అసలు ఏం మాట్లాడేది? ఎందుకు మాట్లాడాలి? దేవుడి దగ్గరకు వచ్చి మాట్లాడేది ఎందుకు మాట్లాడాలి? మాడవీధుల మీదకి మీడియా ఎందుకు? ఎవరికన్నా అంత ఇష్టం ఉంటే మీడియా రూమ్ పెట్టండి, పైన ఒక హాల్ ఇవ్వండి, బ్రహ్మాండమైన హాల్ పెట్టి చాయ్ పాని పెట్టి ఎవరికి ఇష్టం ఉంటే పొద్దున పోయి దేవుని దర్శనం చేసుకొని పలానా టైంకి 10 AM పలానా వీర రాఘవులు వచ్చి మీడియాని అడ్రస్ చేస్తాడు, దర్శనం చేసుకొని పిల్ల పాపలతో పెట్టండి. పెట్టి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఎంతసేపు గంట మాట్లాడితే మాట్లాడినాడు. రోడ్డు మీద ఆడ వెనకబడి సెల్ఫీలోళ్ళు సగము, మైకులోళ్ళు సగము, వాడు ఇటు తప్పించుకోలేక ఆడు తప్పించుకోలేక, ఎన్టీఆర్ లాంటోడు, ధనుష్ లాంటోడు వాళ్ళ మిస్సెస్లనే ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితి ఈ మీడియా వల్ల. మీడియా వస్తేనే సగం తెలుస్తుంది విఐపి ఉన్నాడు అని. ఏమిటని అడుగుతారంటే ధనుష్ వచ్చాడని చెప్తారు. చెప్పగానే ఆడు బోర్డే కాడు అక్కడే నిలబడతాడు. అంతే. నువ్వు ఎందుకు వెళ్ళి మాడవిదికి ఎందుకు ఎలా లేదా? అందులో అవసరం లేదు. అవసరం లేని చోట ఎందుకు అంత అవసరం లేని చోట మీడియా రూమ్ పెట్టండి. మీడియా షుడ్ బి రిస్ట్రిక్టెడ్. మీడియా రూమ్ ఓన్లీ. సీఎం వచ్చినా, ఎవడొచ్చినా, ఎల్ఐ వచ్చినా, మల్లయ్య వచ్చినా వస్తే ఒక కెమెరా ఉంటుంది, అందరికి అదే ఇచ్చుకుంటారు. అవసరం లేదండి. పిఎం వచ్చినా కూడా అవసరం లేదండి. వాళ్ళకి మాట్లాడదలుచుకుంటే దేవుడి ముందు అందరు సమానం కాబట్టి పిఎం కూడా మీడియా రూమ్కు పోయి నాకు బ్రహ్మాండమైన దర్శనం జరిగింది, సర్వే జన సుఖినో భవంతని అక్కడే చెప్పాలి. అవును, అందరు సమానం. ఎప్పుడైతే సీఎం పిఎం మీడియా రూమ్కి పోతారో ప్రతి ఒక్కరు కూడా అక్కడికే పోతారు. ఈ రోడ్ల మీద కమోషనే ఉండదు. దేవుడే. ఇంకా కావాలంటే వీఐపీలను 3 రోజులకు రిస్ట్రిక్ట్ చేసి పడేయండి అంతే. సాధారణ జనాలకు వదిలేయండి ఫుల్ ఆల్ డేస్. అవును, ఫ్రైడే సాటర్డే సండే అసలు వీఐపీలు రావద్దని చెప్పేయండి. మండే ట్యూస్డే వెనస్డే ఓన్లీ వీఐపీస్ పెట్టండి. ఏమవుతుంది? ఆ రోజుల్లో వస్తారు. వాళ్ళ కోసం ఎలకేట్ చేయండి, పర్వాలేదు ఆ 3 days. బట్ ఆల్ 6 days జనాలకు అలౌ చేయండి. ఆల్ 6 days అందరికీ అన్ని అలౌ చేయండి. వీఐపీస్ని రిస్ట్రిక్ట్ చేసేయండి 3 రోజులకి. 3 రోజులైనా సగం మీకు హడావుడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అంటాడు. ఫేషియల్ రికగ్నిషన్తో ఎంత మేరకు చేయగలమండి? ఎంత మేరకు చేయగలం? అసలు ఏ డబ్బు లేకపోతే వేరే విషయం. వేలాది కోట్ల రూపాయలు ఉన్నటువంటి దగ్గర ఇంకో 100 మందిని పెట్టుకోవచ్చు. టన్నుల బంగారం ఉందండి, అమ్మి పడేసి చేయండి జనాల కోసం. ఏం పోతుంది? ఇంకోటి, చైర్మన్ చెత్త క్లీన్ చేస్తారట, గార్బేజ్ ఎక్కడ వచ్చింది. ఇప్పుడు అక్కడ పోయి చైర్మన్ ఇదేంత చెత్త, ఇదేమి చెత్త అని ఇట్లా పెట్టి దానికి వీడియో, చెత్త క్లియరెన్స్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వీడియో ఎందుకండి? ఏమవసరం? చెత్త పేరుకుపోయి గబ్బు పట్టిపోయింది, తిరుమలలో టన్నులు ఉంది, ఆ గార్బేజ్ క్లియరెన్స్ చేయాలి మనం. దానికి చైర్మన్ వర్షంలో గొడుగు పట్టుకునేటోడికి ఇంకొకడు, వాడి చెప్పులు మోయటానికి ఇంకొకడు, వీళ్ళందరూ పోయి వర్షంలో అక్కడ నిలబడి మళ్ళీ మీడియా వాడు గొడుగులు వేసుకొని చైర్మన్ చెత్తను చూసేది జనాలకి చూపిస్తారు. ఏమవసరం? అది సహజమైన ప్రక్రియ. తిరుమలలో సీవరేజ్ క్లియరెన్సు, తిరుమల గుడి గడిగేది, ఇట్లాంటివి ఏం అవసరం లేదు. మీరు రోజు స్టాటిస్టిక్స్ ఇస్తున్నారు కదా, ఇంతమంది వచ్చారు, ఇన్ని ఉల్లెడ్లు అమ్మాము, అదంతా ప్రెస్ నోట్ లాగా ఇవ్వండి, ఆటోమేటిక్గా అదే కవరేజ్ వస్తుంది. అంతే. టీటీడీకి ఒక కెమెరా పెట్టుకుని అదే చేస్తే సరిపోతుంది. ఎస్యూబీసీ ఏం చేసుకుంటారు? ఇట్లా కూడా చేయొచ్చు. మీకు ఏదన్నా కావాలంటే ఇప్పుడు మన దూరదర్శన్ ఫీడ్ ఇస్తాడు కదా పిఎం ప్రోగ్రామ్, ఎస్యూబీసీ ఇవ్వండి అందరికి. అంతే సింపుల్. వీళ్ళందరినీ పెట్టి డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నాం కదా. అవన్నీ ఏం అవసరం? పోనీ ఉన్నటువంటి మళ్ళీ మీడియా ఫ్రీడమ్ అని అదని రిస్ట్రిక్ట్ చేశారని, మీడియా వాడే మీడియాకు వ్యతిరేకి అని అవసరం ఉందండి. మీరు చర్చిలకు మీడియా పోతుందా, మసీదులకు మీడియా పోతుందా? నిన్న తబ్లికి జమాది 2 లక్షల మంది వచ్చారు, ఒక మీడియా పోయింది అక్కడికి. సరే, మనకు కంపారిజన్ వద్దు, మీడియా ఉంచుకోండి, మీడియా రూమ్ పెట్టండి అంతే. మీడియా విల్ బి రిస్ట్రిక్టెడ్ టు మీడియా రూమ్ ఓన్లీ. అవుట్ సైడ్ కెమెరా నాట్ అలౌడ్, అవుట్ సైడ్ ఫోటోగ్రఫీ టేకింగ్ నాట్ అలౌడ్, షూటింగ్ నాట్ అలౌడ్. ఎవడు మీడియాలో ఎంత పెద్దోడైనా సరే వస్తే, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ విల్ అడ్రస్ ది మీడియా అట్ ది మీడియా రూమ్ ఆఫ్టర్ ది దర్శన్. ఎస్వీబీసీ లైవ్లోనే మాట్లాడతారు, అదే తీసుకోండి. అట్లా చేయండి. లేదంటే ఆ రూమ్లోకి పోయి మాట్లాడుకుంటారు. మనవాడు పిచ్చోళ్ళు ఉంటారు కదా కొంతమంది, పోయి
వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడానికి అడ్రస్ చేయడానికి. అంత అవసరం లేదు. తిరుపతి అంటే అది స్పిరిచువాలిటీ పక్కకు పోయి కేవలం అదేదో లొకేషన్ కోసం పోవడం అయినటువంటి పరిస్థితికి వచ్చేసింది. టూరిజం అయిపోతుంది. అది టూరిజం కాకూడదు, స్పిరిచువాలిటీ ఉండాలి. స్పిరిచువాలిటీ ఉండాలి. విఐపి కల్చర్ కంప్లీట్గా పోవాలి. దానికి ఒకడు వాకీ టాకీ పెట్టుకొని ఒక టీటీడీ ఓడు ఒక పోలీసోడు అలౌట్ చేయడం అవన్నీ తీసి అవతల కూడా. తనకి ఎవడన్నా గన్మ్యాన్ ఉంటే వితౌట్ గన్ అతన్ని సహాయకుడిగా ఎంబటి అలౌ చేసి మంచి దర్శనం చేసి పంపలేదు, తప్పలేదు. బీయింగ్ ఏ మినిస్టర్ ఈజ్ ఎంటైటిల్డ్. అంతే. కావాలంటే ఒక 2 minutes దేవుడి ముందు నిలబెట్టి మంచి తీర్థ ప్రసాదాలు ఇచ్చి శాల్వా కప్పి డబ్బు కొట్టి పంపి. వీళ్ళకి కూడా వీఐపీ ఉందని అప్పుడు అంతకుముందు ఏడాదికోసారి పోయిన వాళ్ళు నెలకోసారి పోవడం స్టార్ట్ అయిపోయింది. నెలకోసారి పోవడం అండి. రోజు అలాంటి వాళ్ళు టికెట్లు అమ్మారనే ఎలిగేషన్స్ ఉన్నాయి కదా, దర్శనాలు అమ్ముకున్నారనే ఎలిగేషన్స్ ఉన్నాయి కదా. విజయసాయి రెడ్డి కూడా రోజుకి బోలెడ్ టికెట్లు కట్ చేపించి దర్శనాలు చేయించాడని, రోజా డ్రైవర్ పోయాడని చెప్తారు కదా. అవును. మహాద్వారం నుంచి. ఇక ఇంతకన్నా ఏముంది? అసలు మనకు పాత గవర్నమెంట్తో కంపారిజన్ వద్దు. నువ్వు మంచి గవర్నమెంట్, క్లీన్ గవర్నమెంట్ ఇవన్నీ చెప్తున్నావు. నువ్వు ఇప్పుడు మరి ఈ ల్యాబ్స్ కోసం ఎవరిని తీసేసి సరైన వాడిని పెట్టు. అవును. ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే జనాలదే తప్పు, ప్రవచనకారులు వచ్చేసి వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటేనే మంచిది కాబట్టి అందుకే జనాలు వచ్చారండి. ఇప్పుడు అంత వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు. ఒకరేమో వైకుంఠ ఏకాదశి రోజు పోవద్దని కొందరు, పోవాలని కొందరు. ప్రవచనకారులు చెప్పారా వైకుంఠ ఏకాదశి 10 రోజులు పెట్టమని? అవును, వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు. కాదండి, వాళ్ళు చెప్పారా 10 రోజులు పెట్టమని? నువ్వు కమర్షియల్గా 10 రోజులు టికెట్లు వస్తాయి, జనాలు వస్తాయి, కలెక్షన్లు వస్తాయి అని చెప్పి నువ్వు 10 days పెట్టావు. కానీ ప్రవచనకర్తలు చెప్పారా 10 రోజులు వైకుంఠ ఏకాదశి నడపమని? వైకుంఠ ఏకాదశి 10 రోజులు ఉంటుందా? ఒకే రోజు ఉంటుంది. ఇంతకుముందు ఒకే రోజు ఉండింది అంతే. ఈ రమణాచారి వీళ్ళందరూ ఉన్నప్పుడు 1 day ఉండింది. ఎప్పుడేమి హడావుడు ఏం కాదు. అప్పుడు అసలు టికెట్లే లేవు. దీన్ని ఒక ప్రత్యేకంగా దాన్ని ఒక అట్రాక్షన్ లాగా తయారు చేసి దానికి టోకన్లని, మళ్ళీ దానికి హోల్డింగ్ అని, జనాల కింద జమ చేశామని, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు అనకూడదేమో కానీ తిరుపతి వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఒక రోజు అని పెట్టి వాళ్ళకి వేరే టికెట్లు ఇచ్చి, ఎందుకంటే తిరుపతి వాళ్ళు తెలుగు జనాలు కదా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో భాగం కదా, అంటే స్థానికులు మేము లోకల్. రేపు తిరుమల వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. అప్పుడు కొండపై ఉండేవాళ్ళు తిరుపతి వాళ్ళకే ఇచ్చినప్పుడు మరి తిరుమలలో ఉంటాం మేము, మాకు ఒక రోజు ఇవ్వండి అని ఉంటుంది. దేవుడి ముందు అందరు సమానం ఉంటూ అందరు సమానంగా ఉన్నప్పుడు అంతే. ఫస్ట్ విఐపి కల్చర్ తీసి అవతల పడి ఒక్క ప్రధానమంత్రి లెవెల్లో ఆయనకి ఎప్పుడు టైం దొరికితే ఆయన వస్తాడు కాబట్టి అదేదన్నా కన్సిడర్ చేస్తే చేయొచ్చు. కానీ ఈ 3 రోజుల్లో విఐపీస్ నాట్ అలౌడ్ అని పెట్టండి, జనాలకు ఎంతో అవకాశం దొరుకుతుంది. అసలు దేవుడిని అమ్ముకోవటం ఎందుకు? 10,000 టికెట్కి అయితే ఇన్ని రోజులు నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే నీకు ఇది ఇస్తాము, ఇది ఇస్తే బెల్లం పెడతాము, అది ఇస్తే చక్కెర పెడతాము, ఇవన్నీ ఎందుకంటే లడ్డు ఇస్తే పెద్దవడ చిన్నవడ ఇదంతా ఏంటండి? కళ్యాణం వడ అని అవన్నీ ఎందుకంటే ఒక జనరల్ ప్రసాదం, సర్వదర్శనం ఎందుకు ఎత్తేసారు? అవును, ఎందుకు ఎత్తేసారు? ఈ కొత్త స్టైల్స్ కొత్త అన్నీ పెట్టి వాటిని మెయింటైన్ చేయలేక ప్రెషర్లోకి వచ్చి ఇట్లా ఇబ్బంది పడటమే. ఒక క్రౌడ్ అనేది ఒక రకంగా అసెస్ చేయటం కొంతవరకు సాధ్యమేమో కానీ ఫుల్లీగా అయితే మానవ మాత్రలకి అది సాధ్యం కాదు. క్రౌడ్ వస్తూనే ఉంటారు. ఒక ట్రైను, ఒక బస్సు, 2 బస్సులు అటు ఇటు అయినా బోరెడు జనాలు వచ్చేస్తారు, 100 మంది వచ్చేస్తారు. అంచనా వేయలేరు. పైన ఉంటే ఇది జరిగేది కాదేమో, కింద ఉంటే జరిగేది కాదు. మీరు అన్నది ఆన్లైన్ సిస్టమ్ అయితే బాగానే ఉంటుంది. ఒక సిస్టమ్ అది బాగానే ఉంది. ఒక టికెట్ వస్తుంది, 11 గంటల తర్వాత నీ దర్శనం అని అంటారు. 11 గంటల తర్వాత నీ దర్శనం అంటే ఒక 3 hours 4 hours ముందు పైకి వదలాలి అంతే. ఆ రోజు టికెట్ ఉన్నోడు అయితే, ముందు రోజు వచ్చేసినోడు పైన ఉన్నోడు అదంతా మనం ఏం చేయలేము. ఆ రోజుకు సంబంధించిన వాళ్ళు చాలా అడ్వాన్స్గా పోయి జమ అయిపోవడం, ఆ ప్రెషర్ లేకుండా చూసుకోవాలి. ఆ లైన్లోకి వదలటం కూడా కొన్నిసార్లు 1 hour 2 hours ముందు ఉన్న టికెట్ కూడా వదలదు. అవును, గంట టికెట్ ఆల్రెడీ 11 గంటకు గంటకు ముందు ఒక గంట ముందు వదలాలి. అప్పుడు ఆ హోల్డింగ్ అనే సిస్టమే పోతుంది. ఈ గంట వాళ్ళు ఒకసారి, ఆ గంట వాళ్ళు ఒకసారి, అన్ని విఐపి టికెట్లు ఉన్నా మళ్ళీ 9 కంపార్ట్మెంట్లు తిరిగి 2-3 గంటలు తిరిగినాక ఇంకెందుకు అయితే ఇంకా ఫుడ్ అవి దొరకట్లేదంట. అవి ఏం చేయాలంటే ప్రతి చోట ఇప్పుడు ఎస్విబిసి అని ఒకటి ఉంటుంది, ఒక ఏరియా ఉంటుంది, రామ్ బగీచా అని ఒక ఏరియా, ప్రతి ఏరియాలో ఒక టీటీడీ కౌంటర్ పెట్టండి. ఎక్కడక్కడ భోజనాలు చేసుకుంటారు కదా ఫ్రీగా. ప్రతి ఏరియా ఒక మీల్స్ కౌంటర్, ఒక మిల్క్ కౌంటర్, ఒక పాల కౌంటర్ పెట్టండి.
అయినా ఉట్టి వెంగమామ సత్రంకే పోవాలని రూల్ ఏమో కొంచెం పెట్టుకోవచ్చు కదా. ఆడ కూడా కొట్లాట ఉరకడము పోవడము. మనం పలానా చోటుకి వెళ్తే ఏ టైంలోనన్నా మనకి ఇంత అన్నం దొరుకుతుంది అనేది ఉంటుంది. ఇప్పుడు రాత్రి 2 గంటలకు దర్శనం చేసుకుని వచ్చినోడికి కూడా అక్కడ కౌంటర్ ఉంటుంది. అవును, నైట్ డ్యూటీ లాగా ఉండి ఆ డబ్బా ఉంటే దాంట్లో కూడా అన్నం తింటాడో, పాలు తాగుతాడో, చాయ్ తాగుతాడో, ఏదో ఒకటి పెట్టండి. ఉప్మా పెట్టండి పోనీ. అసలు ఏం లేకుండా చేస్తే ఎట్లా? ఉప్మా అనేది పెద్ద ఇష్యూ కాదు, అక్కడే వండి పెడుతుండే, అయిపోతే కూడా వండి మళ్ళీ పెట్టవచ్చు. చిత్తశుద్ధి ఉంటే మస్తు చేసుకోవచ్చు. ఎక్కడిదక్కడ ఏ నివాసం ఉన్న చోట ఆ నివాసం దగ్గర ఒక డబ్బా టీటీడీ, అక్కడ మనకి భోజనం కంపల్సరీ దొరుకుతుంది అని బేఫికర్ ఉండొచ్చు. తిండి దొరకట్లేదు, అది దొరకట్లేదు, ఇది దొరకట్లేదు అని జనాలు సమస్యలు పడిపోతుంటే అందరూ చాయ్ మీద పడ్డారు కదా. ఇప్పుడు పోనీ ఛాయ్ తాగిపోయండి, ఏమైంది?